నారా లోకేష్ తన మెయిన్ టార్గెట్ మాత్రం యూత్. చాలా పర్ఫెక్ట్గా ప్రతి చోట కూడా యువగళం, ఈ దఫా నిజమైన యువగళం. క్రిందసారి యువగళం అని పెట్టినా కూడా ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలు వృద్ధులే వీళ్ళే వచ్చారు. ఈ దఫా అట్లా కాకుండా యువజనాన్ని బాగా ప్రోగు చేస్తున్నారు వివిధ ప్రాంతాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, బాలకృష్ణ మాస్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు మాస్తో పాటు క్లాసును కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. యూత్ని అట్రాక్ట్ చేసేటటువంటి బాధ్యత ఓ పక్కన లోకేష్ తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రతి చోట కూడా లోకేష్ పర్యటనలు సాగుతున్నాయి. అక్కడక్కడ ఉన్నటువంటి యూత్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఏం కావాలి, ఏమున్నాయి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఒక పోర్టల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ డైరెక్ట్గా అందులో అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు వచ్చేదాకా తోడుంటాము అన్నటువంటి పాయింట్. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆ పోర్టల్ ద్వారానే నోటిఫికేషన్స్ ఇస్తాం, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఒక ఆశను రేకెత్తించే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేసుకెళ్తున్నారు లోకేష్.